ఎస్ కమన్ మై డియర్ సోల్జర్స్, యుద్ధానికి సిద్ధంగండి. ఆఫ్టర్ 10 years వచ్చింది ఇండియన్ పిసికే ఛాన్స్ మళ్ళొచ్చింది. ఎట్ట పిసకాలంటే మనం పిసికే పిసుకుడికి విండీస్ వీరుల పూర్వ వైభవం యాదికి రావాలే. రప్పిద్దాం, గెట్ రెడీ బాయ్స్. మోటివేషన్ బాగానే ఎత్తున్నావు అని నాకు యానో కొడతాంది చూడే. అవునన్నా, ఇంతవరకంటే యాదో కింద మీద పడుకుంటే గెలుచుకుంటూ వచ్చినాం, కానీ ఈ మ్యాచ్ అంత సునాయాసంగా ఉంటుంది అనిపిస్తలేదే. ఓసిని ఏం బుగులు పడాక తమ్ముడు, బెల్లం మీద ఈగలు జోపినట్టే ఉంటది ఎవ్వరం. డోంట్ వర్రీ. ఓపన్నా, మరి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికి రాదే. నీకు తెలుస్తలేదు కానీ వానికి ఎలా దాంట్లో వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్ అభిషేక్ గాడు ఉన్నాడు, వరల్డ్ నెంబర్ 1 బౌలర్ చక్రం గాడు గలవన్నాడు. మన దాంట్లో ఓలున్నారనే తమ్ముడు, వానికి ఎలా దాంట్లో ఓలన్నా ఉండనివే, కానీ గిడు ఉండేది మనం విండీస్ వీరులం, మర్చిపోవాకు. జస్ట్ ఇమాజిన్ తమ్ముడు, మొన్న సఫారీల మీద 80కి మనం 7 మందిని కాలెత్తేసిన 176 దాకా జోపినాం. ఏంది 176 దాకా? కానీ గదే సిచ్యువేషన్ లో వీనిగాన్లు సుత్తిమి కదా ఉత్త 100 దాటి ఎనికనే ముక్కి మూలిగినారు. సో ఎవరికి ఉండేది వాళ్ళకుంటదివే, బెదవడాల్సిన పనే లేదు. వా సూత్తనవనే బుమ్రబై గీ ఎంపగొడ్లను చూడే ఎట్ట ఓగలు పడుతున్నాయో. సూత్తన్నా అంతా చూస్తున్న తీవే. రాని మ్యాచ్ రానితి వానెక్క వనాలి గురి చూసి 2 కాళ్ళకి 2 ఈపులకి జిమ్మి తినే ఎంపగొడ్లన్నీ పుర్రు పోసుకుంటాయి పోపిత్తా. మీరు జిమ్మే యార్కర్లకు బౌన్సర్లకు బెదబడే రోజులు పోయినాయి, కానీ మ్యాచ్ స్టార్ట్ గాని చూసుకుందాం. మీ ప్రతాపమో మా ప్రతాపమో. ఎస్ కరెక్ట్ చెప్పినావన్నా. బైదివే వాని గాన్లు ఎప్పటి నుంచో కలగంటున్నాక 3 నూర్లను మనం నిజం చేద్దాం, చేసి చూపిద్దామే. దెబ్బకు విండీస్ వీరుల పూర్వ వైభవం అంటే ఎట్టుంటదో దునియా మొత్తానికి తెలియాలే. వా ఏందే సూర్యబై వినిగాన్లు, నీ అసలు ఏం చూసుకుని ఇంత రాన ఎచ్చులు పడుతున్నారు? ఏం లేదు తీవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వినిగాలను చూసి భయపడాకు. వినిగాన్లు చూడనికనే భిక్షు యాదవులకు ఉండేది. వన్స్ ఒక్కరిని పిసికినామనుకో అంతే కథం. పుల్లలన్నీ పిట్టెలు రాలిపోయినట్టు రాలిపోతాయి. సో బుగులు పడాల్సిన పనే లేదు, బుగులు పడాకు. ఏందే రాలేదే పుల్లలే? నీ ఎవ్వ ఫస్ట్ నేను మా ఓపెన్ మొత్తం మీతో అయితే మమ్మల్ని అవుట్ చేసుకండి చూద్దాం. కొంపదీసిగాన మాలో ఎవడో ఒకడు బయటకు పోయినాడు అనుకో, నెక్స్ట్ భిక్షు యాదవ్ చిన్న కొడుకు హెట్మీర్గాడు వస్తాడు చూడి, మొత్తం దిబిడే ఉంటది. వాడు కూడా పోయినాడే అనుకో, భిక్షు యాదవ్ నడిపి కొడుకు పావెల్ గాడు వస్తాడు చూడి, కొంపదీసి వాడు కూడా కాలెత్తేసినాడే అనుకరి. భిక్షు యాదవ్ సెకండ్ సెటప్ ముద్దుల కొడుకు రూతర్ఫోర్డ్ గాడు వస్తాడు చూడి, మీ దళిద్రానికి వాడు కూడా బిస్కెట్ అయినాడు అనుకో. నెక్స్ట్ భిక్షు యాదవ్ చిన్నాయన కొడుకు హోల్డర్ అని వస్తాడు. నీ ఎవ్వ మరీ అంత దాకొచ్చి చేదాడిపోయినప్పుడు భిక్షు యాదవ్ పెద్దనాయన కొడుకు షెఫర్డ్ గాడు వస్తాడు. అయినా మీకు వీళ్ళ దాకెందుకుతి? మా భిక్షు యాదవ్ అసిస్టెంట్లు గచ్చేజ్ గాడు, పోర్టు, మోటి, జోసఫ్ గాడు వీళ్ళు సరిపోతారువే మీకు. కథ మొత్తం వేరే ఉంటది. తమ్ముడు నాకు డౌట్ వే, నువ్వు చెప్పిన 11 మందిలో మొత్తం అందరూ ఊపిరి జిల్లా గార్జీలనే, అందరు 6లు చూపతోలే. దీంట్లో బౌలర్లు ఏడలే ఏడా బుత్తే కానొత్తలేరు అంటే ఉత్త ఊపిరి జిల్లా గార్జీల నేలను పెట్టుకుని గెలుద్దామనే. వారిని నీ కళ్ళు కాకలెత్తుకవేనే నాకు అర్థం కాదు. నీ ఎవ్వమ్మ 11 మంది బ్యాటర్లే, 11 మంది బౌలర్లేవే. దాంట్లో ఒక హర్షదీప్ గాడు, ఒక చక్రం గాడు, 4 బూమరలు కూడా ఉన్నారు. ఏమనుకున్నావో? ఎందుకో మ్యాచ్ అయితే రానితి చూసుకుందాం గాని. వా ఏంది రోహిత్ అన్న, నిజమానే వానికి ఎలా దాంట్లో బౌలింగే లేదా అంటేవి కదా? ఏంది ఇది? నైనా సూర్యుడు చేయి తిప్పి జిమ్మెతోళ్ళందరూ బౌలర్లు కాదువే. ఆ మాట కొత్తే నువ్వు, మన అభిషేకము, తిలకము, దూబే అందరు ఎత్తారు. మీరు బౌలర్లాలే. మనలో మన మాట, మీరు బౌలర్లా? వాన్నో ఎవరి గురించి ఏమో గానీ నేను మాత్రం బౌలర్నే చూడే. యాదవ్ ఒక్క మ్యాచ్లో రన్స్ ఇచ్చినా నాకంతే. ఆ మాత్రం దానికి నన్ను వలలో కలిపేస్తావుటక అన్నమాటవే. నువ్వు వేసేది ఎవడన్నా బౌలింగ్ అంటాడలే. అరే జుంబాంబే పిల్లలే 12 బాలకి 46 చూపితే ఒక దేవడుతున్నారు ఎంత సపరియాలే. ఎస్ కరెస్టేనే రోహిత్ అన్న, ఈ తాపు బొత్తిగా ప్రయోగాలే చెయ్యనే. మొత్తం మెయిన్ బౌలర్లకెత్తా బౌలింగు. వా ఏందన్నా నాకు బౌలింగ్ వేయడం ప్రయోగమా? ఎస్ తమ్ముళ్ళు, 2016 రివెంజ్ ని తీర్చుకునే టైం వచ్చిందివే. సో రివెంజ్ కంప్లీట్ చేసి తీరాలా చూడి. వీనిగాళ్ళు మళ్ళా దొరుకుతారో లేనో మైండ్ లో పెట్టుకండి తమ్ముళ్ళు. విరాట్ అన్న అసలు నాకు అర్థం కాదు. ధోని అన్న, హార్దిక్ అన్న, రోహిత్ అన్న, నువ్వు, రైనా, రహానే ఇంత మందిని పెట్టుకుని వానిగాల మీద ఎట్ట ఓడిపోయినారే? అదో పెద్ద పీడకలతి తమ్ముడు. సరిగ్గా 10 ఏళ్ల కిందట సేమ్ ఇప్పట్లకనే ఆపొద్దు కూడా వరల్డ్ కప్ని మనమే హోస్ట్ చేస్తుంటిమి. నీ అవ్వ ఎదురే లేకుండా గెలుచుకుంటూ పోయే టైంలో సెమీస్లో పడింది వే దెబ్బ. నీ ఆల్ది అయాలగా దేవడుదున్నోళ్ళు ఏం తినొచ్చినా ఏమో తెలియదు కానీ ఎందుకుతి? చెప్పన్నా చెప్పే. అయ్యాల మనకి బొక్క పెట్టిండేది ఎవడే? చెప్పన్నా, రివెంజ్ తీర్చుకుంటామే చెప్పే. ఓసని ఏమని చెప్పాలా, ఎంతని చెప్పాలవే? రసెల్ గాడు, లండన్ సిమ్మన్స్ గాడు చూపిర్రు తమ్ముడు. మన పాండేకి, జడ్డుకి, బూమ్రాకి, అశ్విన్కి అందరికి సమానంగా వాయగొట్టినారు. ఎంతలా అంటే నేను బౌలింగ్ వేయాల్సిన పరిస్థితి తెచ్చిర్రు. మళ్ళా బ్యాటింగ్ లో మీరేం చూపలేనని, పైగా అప్పుడు మీ ప్రైమ్ టైం నడుతుండే కదన్నా. మన రోహిత్ ఎప్పట్లకనే 3 6లు 3 4లు చూపి పవర్ ప్లేని ఉరకలాడిచ్చినాడు తమ్ముడు. నేను ఎప్పట్లకైనా 190 స్ట్రైక్ రేట్తో 89 జోపినావే. 20 ఓవర్లకు ఉత్తర 2 పుల్లలు కోల్పోయి 192 సప్పరిచినాం తమ్ముడు. ఇంకా మన రైనాకి, మనీష్ పాండేకి, హార్దిక్ పాండేకి, జడ్డుకి బ్యాటింగ్ చేసే ఛాన్సే రానియలే.
యా మాటగా మాట చెప్పాలవే, బ్యాటింగ్ అల్లాడిచ్చినాం. అంటే బౌలర్లు బొక్క పెట్టినారంటావు గంతే కదన్నా? కాదు తమ్ముడు, బ్యాటింగ్ వల్లే. ఆ పొద్దు మన రహానే 35 బాల్ ఆడి అందరికి వన్డే యాదికి తెప్పించినాడు. లేకుంటే 20 రన్స్ తేడాతో గెలిచే తొలము. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి తమ్ముళ్ళు, యాంకర్ రోల్ అని ఏలవడకుండా వచ్చి నాలుంచి వాయగొట్టాలా చూడి. వికెట్లు మిగిలియాల్సిన అవసరమే లేదు, అవుట్ అయినా చింతలే. వచ్చినోడు వచ్చినట్టు అడ్డం పెట్టి చప్పరిచ్చి స్కోర్ని 250 దాటియాలా చూడి. గీ దేవర్దున్నల సంగతి మీకు బొత్తిగా తెలియదు. ఉమాదం నాయన్లు చూడు, ఓసారి దబ్బున 100కే అలౌట్ అవుతారు, ఓసారి 250 సరే ఉఫ్ అని ఊది పడేస్తారు. సో పైయల్లా కండ్లు పెట్టుకుని రివెంజ్ కంప్లీట్ చేయాలా చూడి. ఎస్ షూర్ అన్నా. ఎదార్ చేయకన్నా సూతివి కదనే ఇంకా జుంబాంబే నాయలను ఎట్ట పిసికెత్తిమో కథ సేమ్ టు సేమ్ ఉంటది, డోంట్ వర్రీ. ఏం సేమ్ ఏమో ఒక పక్క చక్రం గాడు వాయ కొట్టించుకుంటున్నాడు, ఇంకో పక్క దూబెగాడు బాలు వట్కనికనే బిత్తర పోతున్నాడు. ఓసిని మ్యాచ్ జరిగేది మా ఊర్లన్నా, మా గ్రౌండ్ లో, మా కోల్కతాలో. ఈ తాపు తిప్పుతతి ఎదార్ చేయకు, కథ మొత్తం వేరే ఉంటది చూడి. మార్కు మై వర్డ్స్. తమ్ముడు, ఎంత సొంత గ్రౌండ్ అయినా గిడ వాణిజ్యాలకు కూడా మన సరితేనే లోయెస్ట్ స్కోరు హైయెస్ట్ స్కోర్లు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే గిడ మనకంటే వాళ్ళకే ఎక్కువ యావరేజ్ ఉందివే. కానీ విన్నింగ్ పర్సెంటేజ్ మనకే ఎక్కువ ఉంది తీయే. తమ్ముడు మళ్ళగానే చెప్తున్నావే, ఫోన్ పే గూగుల్ పే మ్యాచ్లు గీ వరల్డ్ కప్ మ్యాచ్లు ఎప్పుడు ఒక్కటి కాదు చూడి. ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పినవే విరాట్ అన్న. నైనా విండీస్ వీరులు మీ ఎంత లొట్టపీసిన అయితే యాడ సుల్లా సుర్రా. ఓసిని మంచిగా మాట్లాడన్నా, నీ కళ్ళకి ఎట్టగానొత్తున్నామని మంచిగా మాట్లాడు. ఓసిని ఎట్టగానొత్తున్నాం అంటే ఏం చెప్తావు తమ్ముడు? యా యాంగిల్లో చూసినా కూడా పాత ఎంపగొడ్ల లెక్కనే కానొత్తున్నారు. ఫస్ట్ నేను చెప్పేది వినండి వే. మ్యాచ్ జరిగేది కోల్కతాలో. గడ లాస్ట్ 10 మ్యాచ్ల్లో స్పిన్నర్లకు 49 పుల్లలు పడితే ఫాస్ట్ బౌలర్లకు 90 పుల్లలు పడినాయి. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందిలే? ఓసిని అమ్మ తోడన్నా, నాకేం అర్థం కాలే చూడే, నువ్వే చెప్పన్నా. మళ్ళా గదే నాకు మండేది, నాకు అర్థమైతే చెప్పనాలే. సో నువ్వు ఓ పని చేయి తమ్ముడు, దబ్బున ఓ 16 ఫోన్ పే చేయి. ఓ 2 బీరకాయలు వేసుకొని ఆలోచిస్తే గానీ అర్థం కాదు అది ఏమనుకున్నావో. ఆలోచించి చెప్తా, దబ్బున పంపి. హోల్డెన్ అంతేకాదు తమ్ముడు, గా అభిషేక్ గాన్ని, గా కిస్మిస్ గాన్ని, గా సూర్యని, గా సంజు గాన్ని, మెంటలోన్ని అందరినీ ఎట్ట పిసికేయొచ్చో, గట్టినే గా చక్రంని, బూమరని ఎట్ట వాయగొట్టొచ్చో మొత్తం టిప్స్ రెడీ చేసి వాట్సాప్ లో పంపిస్తా చూసుకో. జస్ట్ 16 పంపి తమ్ముడు చాలు. ఓసిని మాకెందుకే టిప్స్, గీడుండేది పాకిసో నాగిన్సో కాదు, విండీస్ వీరులు. బైదివే మేముగా సఫారీల మీద బిస్కెట్ అయితే వానిగాను సఫారీల మీదనే బిస్కెట్ అయినారు. ఇద్దరం తలా ఒక్కొక్క మ్యాచ్ ఓడిపోయి వస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఈ వరల్డ్ కప్ లో మేమే ఎక్కువ 6లు జోపినాం, వానిగాన్లది సెకండ్ ప్లేసు. ప్లస్ మేమే ఫస్ట్ 250 స్కోరు జోపినాం, వానిగాన్లది సెకండ్ ప్లేసు. అర్థమైతుంది అన్న, రానితీ చూసుకుంటాం. వానిగాన్ల ప్రతాపమో మా ప్రతాపమో. వా ఏందే బావుమన్నా, నిన్ను లెక్క చెత్తలేరేందే? గదేరా బాబు, నాకు అర్థం కాకుంది. నీ వీనిగాళ్ళు ఎవరిని చూసుకొని ఇంత దొమ్మ ఫోకరు చూపిస్తున్నారా అని. సరైతే మీరు ఓ పని చేయరువ్యా. ఎస్ చెప్పన్నా, చెప్పే. 2 చెవులు మూసి పంపియరువ్యా, గప్పుడు గానీ నవ్వను కదూ. జరిగేది గదే తీయ బావుమన్నా, జస్ట్ వెయిట్ అండ్ సీ. దెబ్బకుగా 2016 సెమీస్ రివెంజ్ని కంప్లీట్ చేసి తీరుతాం చూడి. మార్కు మై వర్డ్స్, మ్యాచ్ మొత్తం రొచ్చే. సో ఫ్రెండ్స్, మీరేమంటారు? వెస్టిండీస్ మనకు జలకిచ్చే ఛాన్స్ ఉందంటారా లేదంటారా? అటనే ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్స్ని ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, జస్ట్ నవ్వుకోవడానికి అంతే. వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవకండి. అటనే వీడియోని పక్కా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.